గుప్తయుగంలో మురాసురుడు అనే బలవంతుడైన రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా హింసించేవాడు. అతని అరాచకాలు భరించలేక దేవతలంతా శ్రీమహావిష్ణువును శరణుకోరారు. విష్ణువు మురాసురుడితో వేల ఏళ్లపాటు యుద్ధం చేశాడు. ఒకానొక దశలో అలసిపోయిన స్వామి విశ్రాంతి తీసుకోవాలని బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి వెళ్లి యోగనిద్రలోకి వెళ్లాడు. నిద్రిస్తున్న విష్ణువును సంహరించడానికి మురాసురుడు గుహలోకి ప్రవేశించాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. ఆ శక్తి ఒక వీరనారిగా మారి తన కంటిచూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది. స్వామి నిద్రలేచి చూసేసరికి రాక్షసుడు అంతమయ్యాడు. ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమన్నాడు. స్వామీ, ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నిన్ను స్మరిస్తారో వారికి మోక్షం ప్రసాదించు అని ఆమె కోరింది. మధు, కైటబులు అనే రాక్షసులు కూడా ఇదే రోజున విష్ణువు చేతిలో హతులై స్వామిని ఒక వరం కోరారు. మా వలె ఈ రోజున ఎవరైతే ఉత్తరద్వారం ద్వారా నిన్ను దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించు. విష్ణువు తన శక్తితో మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు. మనలోని అజ్ఞానం, అహంకారం అనే రాక్షసులను చంపుకుని దైవచింతనతో ఉండటమే నిజమైన ఏకాదశి. ఉపవాసం మరియు జాగరణ ఈరోజు ఉత్తరద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.